ఏపీ ప్రభుత్వ ఉద్యోగ అధికారుల బదిలీలపై కీలక ఉత్తర్వులు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి. దీనిలో భాగంగా నలుగురు భారత పరిపాలనా సర్వీసెస్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం తాజాగా అధికారిక ఉత్తర్వులను వెలువరించింది. రాష్ట్ర పరిపాలనను మరింత వేగవంతం చేయడానికి మరియు వివిధ జిల్లాల్లో అభివృద్ధి పనులు సమన్వయం చేయడానికి ఈ బదిలీలు అనివార్యమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ హోదాలో జి సాయి ప్రసాద్ గారు అత్యంత కీలకమైన ఉత్తర్వులనైతే జారీ చేశారు. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ఈ బదిలీల ప్రక్రియలో యువ అధికారులకు క్షేత్రస్థాయిలో కీలక బాధ్యతలైతే అప్పగించడం జరిగింది. దీని ద్వారా పాలనలో కొత్త ఉత్తేజాన్ని తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా అయితే పెట్టుకున్నట్టు తెలుస్తోంది. మొదటగా 2021 బ్యాచ్‌కు చెందిన ప్రతిభావంతుడైనటువంటి ఐఏఎస్ అధికారి సూరపాటి ప్రశాంత్ కుమార్ గారి గురించి చెప్పుకోవాలి. ఆయన ఇప్పటివరకు విజయవాడలో కమర్షియల్ టాక్స్ జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తూ ప్రభుత్వ ఆదాయ వనరుల పర్యవేక్షణలో కీలక పాత్ర పోషించారు. తాజా ఉత్తర్వుల ప్రకారంగా ఆయనను పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌గా నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన భారీ బాధ్యతనైతే అప్పగించింది. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్రానికి జీవనాడి వంటిది కాబట్టి ఆ ప్రాంత పరిపాలనలో జాయింట్ కలెక్టర్ పాత్ర అత్యంత కీలకం. అంతేకాకుండా ఆయనకు రంపచోడవరం ఐటీడీఏ ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు ఎఫ్ఏసి కూడా అప్పగించడం జరిగింది. గిరిజన ప్రాంతాల అభివృద్ధి పర్యవేక్షించే బాధ్యతతో పాటు అక్కడ కొత్త రెవెన్యూ డిజిటల్ ఆఫీసర్ ఆర్‌డీఓ నియమించబడే వరకు రంపచోడవరం సబ్ కలెక్టర్ బాధ్యతలు కూడా ఆయన నిర్వహించాల్సి ఉంటుంది. అంటే ఒకేసారి 3 కీలక హోదాల్లో ఆయన సేవలైతే అందించబోతున్నారు. మరోవైపు కొత్త ప్రభుత్వం కొంతకాలంగా ప్రభుత్వం నుండి పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి 2021 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వైకోమ్ నిడియా దేవి గారికి కీలక బాధ్యతలైతే దక్కాయి. ఆమెను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. కోనసీమ జిల్లాలో వ్యవసాయం, ఆక్వాకల్చర్ మరియు గ్రామీణ అభివృద్ధి వంటి రంగాల్లో జాయింట్ కలెక్టర్ పాత్ర చాలా ముఖ్యం కాబట్టి ఆమె నియామకం ఆ జిల్లా అభివృద్ధికి తోడ్పడుతుంది. మరి ఇన్నాళ్ళు వేచి చూసిన తర్వాత ఆమెకు నేరుగా ఒక ముఖ్యమైన జిల్లాలో కీలక పదవి లభించడం విశేషం. గిరిజన ప్రాంతాలైనటువంటి ఏజెన్సీ ఏరియాల్లో కూడా పరిపాలనా మార్పులు జరిగాయి. రంపచోడవరం సబ్ కలెక్టర్‌గా విశేష సేవలందించిన 2023 బ్యాచ్ యువ ఐఏఎస్ అధికారి శుభం శుభం నోక్వాల్ గారిని ప్రభుత్వం చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా బదిలీ చేసింది. చింతూరు వంటి మారుమూల గిరిజన ప్రాంతాల్లో సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో ఐటీడీఏ పీఓ పాత్ర చాలా కీలకం. దీంతో పాటు ఆయనకు చింతూరు సబ్ కలెక్టర్‌గా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. తద్వారా అటు అభివృద్ధి పనులు, ఇటు రెవెన్యూ యంత్రాంగాన్ని ఆయన సమన్వయం చేయాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో పార్వతీపురం, మన్యం జిల్లాలో పనిచేస్తున్నటువంటి 2023 బ్యాచ్ అధికారిని వైశాలి ఆర్ గారికి ప్రభుత్వం పదోన్నతి వంటి బదిలీని ఇచ్చింది. ఆమె ఇప్పటివరకు పార్వతీపురం సబ్ కలెక్టర్‌గా తన పనితీరుతో గుర్తింపు పొందారు. ఇప్పుడు ఆమెను అదే ప్రాంతానికి చెందిన ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా ప్రభుత్వం నియమించింది. గిరిజన యువతకు విద్య, వైద్యం మరియు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం ఇప్పుడు ఆమె ప్రధాన బాధ్యత అవుతోంది. అక్కడ కొత్త ఆర్‌డీఓ నియామకం పూర్తి అయ్యేలో వరకు కూడా అక్కడ కొత్త ఆర్‌డీఓ నియామకం పూర్తి అయ్యే వరకు ఆమె పార్వతీపురం సబ్ కలెక్టర్‌గా కూడా అదనపు బాధ్యతలు కొనసాగిస్తారు. తద్వారా పాలనలో ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రభుత్వం జాగ్రత్త అయితే వహించింది. చివరగా గతంలో రంపచోడవరం
ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా పనిచేసిన 2022 బ్యాచ్ ఐఏఎస్ అధికారి బాచు రాజ్ గారిని ప్రభుత్వం ఆ బాధ్యతల నుండి బదిలీ చేసింది. ఆయనను ప్రస్తుతానికి ఎక్కడా నియమించకుండా సాధారణ పరిపాలనా శాఖ హ్మ్, జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా అధికారులకు తదుపరి పోస్టింగ్ ఇచ్చే ముందు లేదా కేంద్ర సర్వీసులకు వెళ్ళే ముందు ఇలా జీఏడీకి రిపోర్ట్ చేయమని కోరడం జరుగుతుంది. ఇలా మొత్తం నలుగురు అధికారుల బదిలీలు మరియు బాధ్యతల మార్పు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా పరిపాలనా సౌలభ్యాన్ని పెంపొందించడానికి కసరత్తు చేస్తోంది. ఈ నూతన నియామకాలు క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి మరియు ప్రభుత్వ పథకాల అమలుకు కొత్త వేగాన్ని అయితే ఇస్తాయని ఆశించవచ్చు.